కల్కి సైన్మాల బోలెడన్ని అతిథి పాత్రలు ఉన్నాయని ముందుగానే సైన్మా మొత్తం సర్ప్రైజ్లతోని నడుస్తుందని మనకైతే చెప్పేసిర్రు. ఇక క్యామియోలు కూడా ఉన్నాయని గా మధ్య మీడియాల ప్రచారం అయితే జరిగింది. గది ఇప్పుడు నిజమని సైన్మా చూసిన తర్వాతనే అర్థమైనది. ఇక ఆ అతిథి పాత్రలు మాత్రం 10 మందికి తక్కువ కాకుండా పెద్ద ప్రముఖ నటులు ఇందులో అతిథి పాత్రలు పోషించడం అనేది విశేషమని చెప్పుకోవాలి. మళ్ళా ఆ అతిథి పాత్రలు మాత్రం యాడను అనుకున్నంత రేంజ్లో ఉపయోగించుకోలేకపోయిండని నాగశ్విన్ మీద ఇక అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక చాలా పాత్రలు మొక్కుబడిగానే కనిపించినాయి, కానీ దీంట్లో రాజమౌళి పాత్ర మాత్రం ప్రత్యేకతంగా ఉన్నది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన కనిపించినది తక్కువ సమయమే అయినా కానీ ఆయన పాత్రకు గమ్మత్తైన పాత్రను జోడించి ప్రభాస్కి ఆయనకి మంచిగా రిలేషన్ తెలిసేటట్టు ఆ పాత్రను సృష్టించడంతో ఇక ఆడికెళ్ళి మంచిగా ఉన్నది అని అందరూ అంటున్నారు. ఇక గట్లాంటి గమ్మత్తైన పాత్రనిచ్చి ఆ సీక్వెన్స్ మొత్తం పేలేలక చేసుకున్నాడు నాగశ్విన్. ప్రభాస్కి నాగశ్విన్కి నిజ జీవితంలో ఉన్న అనుబంధాన్ని సాటేలక ఆ పాత్ర ఉండడం విశేషమనే చెప్పుకోవాలి. ఇక ఈడ రాజమౌళికి పాత్ర ఎట్లున్నదనంటే ప్రభాసు ఒక బుజ్జి క్యారెక్టర్ తోని అదే ఆయన వెహికల్ తోని ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి పోతాడు. ఈడ రాజమౌళి ప్రభాస్కి ఏమవుతాడనంటే భైరవ పాత్రల ప్రభాస్ కనిపిస్తుంటే రాజమౌళి ఆయన మాజీ గురువైన టెక్నికల్ గురువు లెక్క కనిపిస్తాడు. ఇక ఈడ వాళ్ళిద్దరు పోతుంటే ఈ టాస్క్ మీద ఇంకో వెహికల్గా వచ్చి మీద వెంట రమ్మంటాడు రాజమౌళి. ఇక ఈడ దీనికి ప్రభాస్ స్పందించుకుంటా వామ్మో ఈయనతోని పోతే మరో 5 ఏళ్ల వరకు నన్ను తినేస్తాడు, ఇక నా టైం పోతుంది అనుకుంటా భయపడతాడు. ఇక చూసిరా మంచిగున్నది కదా. ఇక ఇది తింటే ఏం వ్యాధికి వస్తున్నది చెప్పురి. ఇక అప్పుడు మనం బాహుబలి సైన్మా ఉన్నది చూడురి. ఇక ఆ సమయంలో 5 ఏళ్ల వరకు ఆ టైము ఇచ్చిన సంగతి మనకి తెలిసిందే. ఇక ఇప్పుడు గది గుర్తుకు చేసుకునే లెక్క నాగశ్విను ఇదంతా సృష్టించిండనమాట. ఇక ఈ డైలాగ్ చెప్పడంతో థియేటర్లా ఈజిల్స్ పడుతున్నాయి. మళ్ళా దీనికి స్పందించుకుంటా రాజమౌళి సార్ కూడా ఇక ఆయన ఎంటర్ రాకపోతే కానీ ఈసారి దొరుకు బిడ్డ, ఇక నిన్ను 10 ఏళ్ల వరకు వదలని అనుకుంటా ఫినిషింగ్ డైలాగ్ చెప్పడంతో థియేటర్ అంతా ఓరెత్తిపోయింది, మస్తుగా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. మళ్ళా దీంట్లో ఇంకో క్యామియో రోల్లా రామ్ గోపాల్ వర్మ కూడా కనిపించిండు. కానీ ఆయన కనిపించినంత సేపు ఆయన ఉన్నడే తప్ప, ఇక ఆయన ఉన్నడని అరుసుడే తప్ప ఆయన చెప్పిన డైలాగులు కానీ వేరే పాత్రలు కానీ అసలు ఏ విశేషమే లేకపోయింది. అవు మీరు ఇట్లా సైన్మా చూసిన తర్వాత ఏ పాత్ర మీకు బాగా నచ్చింది అతిథి పాత్రలల్లా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా కొట్టుర్రి. మళ్ళొస్తా.